హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూర్. ఈరోజు అయితే మరి మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే అల్లిన పూలను ఎక్కువ రోజులు నిల్వ ఎలా చేసుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. మనకు మామూలుగా అయితే సమ్మర్లో అయితే ఎక్కువగా బొండు మల్లెలు అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. అవి మనము కొనుక్కొచ్చుకున్నా లేకపోతే ఇంట్లో పూసిన పువ్వులైనా సరే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రము ఇలా చేసుకోండి. నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఎక్కువ రోజులు అంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు అయితే పాడవండి. నిజంగా చెప్తున్నాను. నేను అట్లా నిల్వ చేసి పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం ఇలా చేసుకోండి. ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి, అంటే స్టీల్ది బాక్స్ ఉంటుంది కదండి, అది తీసుకోండి. పొడవైనా పర్లేదు, వెడల్పైనా పర్లేదు, అదైతే తీసుకోండి. అందులో కొంచెము రైస్ వేసుకోండి. రైస్ వేసుకోవడం వలన వాటిలో ఉన్న తేమంతా అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఆ తర్వాత న్యూస్ పేపర్ కూడా వేసేసుకోండి. టిష్యూ ఉంటే టిష్యూ కూడా వేసుకోవచ్చు. టిష్యూ కంటే మనకి న్యూస్ పేపర్ కొంచెం ఎక్కువ రోజులు ఉండడానికి అయితే ఉపయోగపడుతుందండి. అందుకని న్యూస్ పేపర్ అయితే వేసుకుంటున్నాను. న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాత మనము బొండు మల్లెలు కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయండి. ఇది పెట్టేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి పెట్టుకోండి. బొండు మల్లెలు నేను అన్ని రకాల సన్నజాజి పూలు అలాగే కనకాంబరాలు అలాంటివన్నీ తెస్తూ ఉంటానండి దేవునికి పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి. ఫస్ట్ అయితే బొండు మల్లెలు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కనుక వాటిని పెట్టుకున్నాను. ఆ తర్వాత సన్నజాజులు, తర్వాత కనకాంబరాలు ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ని అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మధ్యలో ఇలా అయితే పెట్టేసుకోండి. నేను పెడుతున్న విధంగా పైనంగా ఉన్న తేమ కూడా అది అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఎక్కువ రోజులు నిలవడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఇంతేనండి. క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 10 డేస్ వరకు అయితే పాడవవు. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని